నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోలవరం దసరాల దహనంలో అనేక అనుమానాలు, అక్రమాలను మాయం చేసే కుట్రేనని సందేహాలు. తుంగభద్ర డ్యాం స్టాప్ లాక్ గేట్ అమరిక విజయవంతం. 6 రోజులు శ్రమించి లక్షల క్యూసెక్కుల నీటి వృధాకు అడ్డుకట్ట. శ్రీకాకుళంలో పారిశుద్ధ్య వ్యవస్థకు ప్రభుత్వం ప్రక్షాళన. ఏళ్ల తర్వాత మురుగు కష్టాల నుంచి ప్రజలకు విముక్తి. నిలకడగా ప్రముఖ గాయని పి సుశీల ఆరోగ్యం. చెన్నై కావేరీ ఆసుపత్రిలో చికిత్స. రష్యా ఉక్రెయిన్ దళాల మధ్య కొనసాగుతున్న భీకర పోరు. బందీలను విడిపించేందుకు కీవ్ సైన్యం యత్నాలు. పోలవరం దసరాల దహనం వ్యవహారంలో అనేక అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. సగం కాలిన పత్రాలు, ఒరిజినల్ కాదంటున్న అధికారులు. పూర్తిగా కాలిపోయిన పత్రాల జోలికెళ్లలేదు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా దసరాలు తగలబెట్టడం వెనుక పోలవరం అక్రమాల్ని మాయం చేసే కుట్ర జరుగుతుందనే సందేహాలు ముసురుకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో దస్త్రాలను గుట్టుగా కాల్చేశారు. అవి పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ విభాగానికి చెందిన దస్త్రాలుగా తెలుస్తోంది. కాలిన దస్త్రాల్లో చేతిరాతతో ఉన్న కాగితాలు, పచ్చసిరాతో ఉన్నతాధికారుల సంతకాలు చేసిన పత్రాల ముక్కలు ఉన్నాయి. కొన్ని ఆధార్ కార్డుల జిరాక్సులు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, రెవెన్యూ స్టాంపులపై రైతులు సంతకాలు చేసిన పత్రాలు కనిపించాయి. కార్యాలయం గేటు బయట దస్త్రాలు కాల్చిన చోట కొన్ని మద్యం సీసాలు కూడా ఉన్నాయి. దస్త్రాలు కాల్చిన వ్యవహారంలో తమ అనుమతి తీసుకోలేదని డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి చెప్పారు. దాని మీద వాటి మీద అయితే సంతకాలు లేవండి. ఎవరికైనా ఇవ్వాల్సినవి ఏమన్నా ఉన్నాయా ఏంటి అనేది ఊరికే జిస్టు రాసుకున్నవి ఉన్నాయండి అంతే. స్పెషల్ కలెక్టర్ ఆఫీస్ పిఏ అని 2 రోజుల క్రితం ఇన్ఛార్జ్ ఇచ్చారు నాకు. ఆమె మెడికల్ లీవ్లో వెళ్ళారు. ఒరిజినల్ ఆవిడ. రాజమహేంద్రవరం ఆర్డీవీ శివజ్యోతి, డీఎస్పీ భవ్య కిషోర్ కాలిన దస్త్రాలను పరిశీలించారు. అవన్నీ రఫ్ పేపర్లేనని చెప్పారు. పోలవరం భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్ జి మమ్మీ ఈ నెల 12న మెడికల్ లీవ్ పెట్టడంతో డిప్యూటీ కలెక్టర్ వేదవల్లిని ఇన్ఛార్జిగా నియమించారు. భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ సరళ కూడా 3 రోజులుగా సెలవులో ఉన్నారు. అధికారులంతా సెలవులో ఉన్నప్పుడు దస్త్రాలు కాల్చడం పలు అనుమానాలకు తావిస్తోంది. వీళ్ళకి కొత్త బీరువాలు వచ్చాయి, అందుకని వీళ్ళు సర్దుకుంటున్నారు. షెల్ఫ్లు సర్దుకొని వీళ్ళ డెస్కుల్లో చాలా ల్యాండ్ ఎక్విజిషన్ అంటే చాలా ఫైలింగ్ ఉంటుందండి. చాలా రకాల కాపీస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఆ తీసుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జిరాక్స్ కాపీలు అవన్నీ ఎక్కువైపోయి బాగా క్లమ్జీగా అయిపోయింది డెస్క్లు అని చెప్పేసి వాళ్ళు ఆ వేస్ట్ అంటే వితౌట్ సిగ్నేచర్స్, వితౌట్ ఇలాంటి జిరాక్స్ కాపీలు వాళ్ళు పక్కన పెట్టుకున్నారు. క్లీన్ చేసే అమ్మాయి ఏంటంటే డిస్పోజ్ చేయాలని చెప్పేసి బయటకు తీసుకొచ్చింది. బట్ ఏదైనా సరే పేపర్ అయితే బయటకు వెళ్ళకూడదు, రెవెన్యూ పేపరు. అది దాని మీద మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. కానీ దానిలో అయితే విలువైన సంతకం ఉన్న ఫైల్ మాత్రం ఏదీ లేదు. సంతకం లేకపోతే అది ఫైల్ కాదు. బట్ ఆ పేపర్ కూడా బయటికి రాకూడదు. దస్త్రాలు కాల్చిన ప్రాంతాన్ని తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిశీలించారు. వైకాపా పాలనలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పలు భూ అక్రమాలు జరిగాయని, అప్పుడు పనిచేసిన ఉన్నతాధికారుల పాత్రపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి బుచ్చయ్య విజ్ఞప్తి చేశారు. ఎవ్రీ ఫైల్ ప్రతి ల్యాండ్కి సంబంధించింది డూప్లికేషన్ ఉంటుంది. ఎక్కడో చోట అధికారుల దగ్గర డూప్లికేషన్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఫైల్స్ ఏమైనా మిస్ అయినా చూడమంటున్నాం. మిస్ అయితే దాని మీద యాక్షన్ ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్ దగ్గర నుంచి సూపరింటెండెంట్ దాకా రెస్పాన్సిబుల్. కాల్చానన్న పేపర్ లేదు. అర్జెంటుగా వైజాగ్ వెళ్ళింది. కారణాలు ఏంటి, పరిస్థితి ఏంటి, కాల్చిన రోజులు ఎందుకు వెళ్ళాలి? పోలవరం భూసేకరణ, పరిహారం తదితర అంశాల్లో అక్రమాలు జరిగాయని మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆధారాలు మాయం చేయడమే ఉద్దేశంగా కనిపిస్తోంది. పరిహారం అందలేదని కొందరు నిర్వాసితులు రోడ్డుకెక్కుతున్నారు. మే 25న దేవీపట్నం మండలానికి చెందిన రైతు సీతారామయ్య కార్యాలయ ఆవరణలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ క్రమంలోనే దస్త్రాలు దహనం కావడం చర్చనీయాంశమైంది. కాల్చిన వాటిలో 6 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమాల ఫైల్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దేవీపట్నం మండలం దండంగిలోని బిట్ 2 కోయల వీరవరంలో 82 ఎకరాలకు పరిహారం పంపిణీ ముసుగులో అనర్హులకు 6 కోట్లు ఇచ్చారనే ఫిర్యాదులున్నాయి. ఈ అంశంపై నిర్వాసితులు రెవెన్యూ స్టాంపుపై సంతకాలు చేసిన కాగితం పాక్షికంగా కాలిపోయి కనిపించింది. పరిహారంలో అక్రమాలపై 2 ఏళ్ల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు వెళ్లడంతో విచారణ చేపట్టాలని అప్పటి పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారికి సూచించారు.
విచారణ పూర్తి చేసి నివేదిక రూపొందించారు. దాన్ని కలెక్టర్ కార్యాలయానికి పంపే బాధ్యత ఎల్ఎంసీ యూనిట్ 1 సూపరింటెండెంట్ ఏ కుమారికి అప్పగించగా ఇప్పటికీ పంపలేదని తెలుస్తోంది. కాలిన ఫైళ్లలో ఇదీ ఉందనే అంశం తాజాగా వెలుగులోకొస్తోంది. తిరుపతిలోని తీతీదే ఇంజనీరింగ్ విభాగంలో దస్త్రాలు కాలడంపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ పరిధిలోని స్థానిక ఆలయాలకు సంబంధించిన ఇంజనీరింగ్ దస్త్రాలుండే కార్యాలయంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో అగ్ని ప్రమాదం జరగడంపై సందేహాలు నెలకొన్నాయి. అగ్ని ప్రమాదంపై నాగార్జున అనే ఉద్యోగి పరిపాలనా భవనంలోని కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చారు. మంటలు తక్కువ స్థాయిలో ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే టీటీడీ సిబ్బంది ఆర్పివేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా కుట్ర కోణం ఉందా అనే అంశంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అగ్ని ప్రమాదం జరిగిన టీటీడీ పరిపాలనా భవనం ఇంజనీరింగ్ సెక్షన్ను టీటీడీ నిఘా భద్రతా విభాగం ముఖ్య అధికారి శ్రీధర్ పరిశీలించారు. టీటీడీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి ఒక సెక్షన్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఇమ్మీడియట్గా క్లోజ్ టీము అందరూ వచ్చి వెరిఫై చేస్తున్నారు. కొన్ని ఒక 25-30 ఫైల్స్ వరకు పార్ట్లీ కాలిపోయి ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు పూర్తిగా సేకరిస్తున్నారు. విజిలెన్స్ విభాగం ఉంది, పోలీస్ విభాగం ఉంది. ఇవంతా కూడా పూర్తిగా కేసు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఈ ఇష్యూస్ అనేవి బయటకు వస్తాయి. అది పూర్తి వివరాలు తీసుకోవడం జరుగుతుంది. 2:33 మధ్య జరిగినట్లు పైన దీపం కూడా వెలిగించినట్లుగా కొంత ఆధారాలు ఉన్నాయి. కంప్లీట్గా క్లోజ్ టీమ్ ఈజ్ ఇన్వెస్టిగేట్ అలాంగ్ విత్ క్లోజ్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. పూర్తి వివరాలు కంప్లీట్ విచారణ తర్వాత తెలుస్తాయి. అస్వస్థతకు గురైన ప్రముఖ గాయని పి సుశీల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెన్నై కావేరీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కొంతకాలంగా సుశీల అనారోగ్యంతో బాధపడుతూ శనివారం చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. సుశీల ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. సినీ రంగంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన సుశీల దక్షిణాది సహా బెంగాలీ, హిందీ భాషల్లో 50,000కు పైగా గీతాలు పాడారు. 5 దశాబ్దాలకు పైగా గాత్ర మాధుర్యంతో ఆకట్టుకున్న సుశీల 5 జాతీయ పురస్కారాలు, పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకున్నారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నిధులను సత్వరం అందించాలని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో రెండో రోజు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నడ్డాలతో సమావేశమైన చంద్రబాబు పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సాయం అందించాలని కోరారు. విశాఖ ఉక్కు భవిష్యత్తుపై కుమారస్వామితో సమాలోచన జరిపారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో ఆయన అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గులో సుమారు గంట పాటు సమావేశమయ్యారు. బడ్జెట్లో ఏపీకి కేటాయించిన నిధుల సత్వర విడుదలే ప్రధాన ఎజెండాగా చర్చించారు. బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యమిస్తూ కేటాయింపులు చేసినందుకు ప్రత్యేకంగా మోదీకి ధన్యవాదాలు తెలిపారు. పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సహకారం అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి విడుదల చేయాలని కోరారు. దీనివల్ల జాప్యం లేకుండా నిర్మాణ పనులు మొదలుపెట్టి అనుకున్న గడువులోపు ప్రాజెక్టు పూర్తి చేయడానికి వీలవుతుందని విజ్ఞప్తి చేశారు. అమరావతికి బడ్జెట్లో ప్రకటించిన ఆర్థిక సాయాన్ని సాధ్యమైనంత త్వరగా అందిస్తే రాజధాని నిర్మాణ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి వీలవుతుందన్నారు. ఏపీలో మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన వివిధ ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రత్యేక మూలధన పెట్టుబడి సాయం చేస్తామని విభజన చట్టంలో చెప్పిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు బడ్జెట్లో ప్రకటించిన ప్రత్యేక సాయాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు వీలుగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేయాలని విన్నవించారు. మోదీతో భేటీ అనంతరం నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు ఆమెతో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. అక్కడికే కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కూడా వచ్చారు. విశాఖ ఉక్కు భవిష్యత్తుపై కుమారస్వామితో సీఎం చర్చించారు. విశాఖ ఉక్కు ఏపీ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని, దానిలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆపేసి సెయిల్లో విలీనం చేసి లాభదాయకంగా నడిపేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్ర సత్వర అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబు కోరారు. హోంమంత్రి అమిత్ షా ఇంటికెళ్లిన చంద్రబాబు గంటపాటు ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీలో విభజన చట్టం ప్రకారం చేయాల్సిన పనుల గురించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాత మొదలుపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు. కేంద్రం నుంచి తగిన చేయూతనందించాలని కోరగా అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ప్రజలు ఏం ఆశించి కూటమికి ఓటేశారో ఆ ఆకాంక్షలను నెరవేర్చాలని, కలిసికట్టుగా పనిచేద్దామని ఇద్దరు నాయకులు నిర్ణయించారు. 2 రోజుల సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన విజయవంతంగా సాగిందని నేతలు తెలిపారు. ప్రధాని, కేంద్ర మంత్రులు చంద్రబాబు ప్రతిపాదించిన అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా కంకిపాడు వద్ద ఆర్టీసీ బస్సులో మహిళా కండక్టర్పై యువకుడు దుర్భాషలాడాడు. మద్యం తాగిన యువకుడు కంకిపాడు వద్ద బస్ ఎక్కాడు. టికెట్ తీసుకోకపోవడంతో ప్రశ్నించిన కండక్టర్పై దురుసుగా ప్రవర్తిస్తూ వేరంగం సృష్టించాడు. అడ్డుకోపోయిన బస్ డ్రైవర్ని సైతం బూతులు తిడుతూ బెదిరించాడు. కండక్టర్ శ్రీలత యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా ముందు నువ్వు టికెట్ తీసుకొచ్చావా? అరగంట బండి ఆపే బండిలో ఉండాలి. అరగంట కాదు, అరగంట బండి నిమిషమే అక్కడ బండి దిగల. మేడం నువ్వు టికెట్ డబ్బులు ఇచ్చావా? ఎందుకు నువ్వు ఆడవంగా బతికిపోయావు కానీ ఏమన్నాగా మేము? అవును నేనే పడతాను. నువ్వు షోయింగ్ చేస్తావు. ఆగు మార్నింగ్ కాదు, అక్కడ స్టేషన్ నుంచి అంటున్నారు ఆగండి. అరగంట ఎవరు ఇస్తారండి మాకు? అరగంట ఎందుకు ఆపారు బస్సు? లేదు వాళ్ళు తీసుకెళ్ళొద్దు అబ్బాయిని. ఒక్కసారి తీసుకెళ్ళి నేను వెళ్ళి స్టేషన్ లో కేసు పెడతాడు. ఎట్ట మాట్లాడుతున్నాడు చూసారు అప్పుడు? లేదండి ఇంతసేపు ఆపి పోనీ అంటే అట్లా ఆపండి మీరు బండి. కాదు వస్తున్నారు ఉండండి. బాపట్ల జిల్లా చీరాల మండలం పేరారలో చోరీ జరిగింది. స్థానిక గోలీవారి వీధిలో ఇంటి తలుపులు పగలగొట్టి దుండగులు చోరీ చేశారు. 15 సవర్ల బంగారం, 20,000 నగదు అపహరించారని బాధితుడు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి చిలకలూరిపేటకు వెళ్లగా చోరీ జరిగిందని తెలిపారు. ఉదయాన్నే వరండాలో మొక్కలకు నీరు పోసేందుకు వచ్చిన పని మనిషి చోరీ జరిగినట్లు సమాచారం ఇచ్చిందని అన్నారు. దశాబ్దంన్నరగా పోరాటం చేసి దక్కించుకున్న లక్షల రూపాయల విలువ చేసే తమ ఇంటి స్థలాలను వైసీపీ నేతలు ఆక్రమించారని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన ప్లంబర్ అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీ చెన్నకేశవపురం సర్వే నంబర్ 650/2లోని అసోసియేషన్కు చెందిన 2 ఎకరాల స్థలంలో 64 సెంట్లు వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. 2002లో ప్లంబింగ్ వృత్తిలోని 53 మందికి ఇంటి స్థలాన్ని మంజూరు చేసి అప్పట్లోనే పట్టాలిచ్చారని తెలిపారు. ఆ భూమి తమదంటూ కొందరు వ్యక్తులు అప్పట్లో కోర్టును ఆశ్రయించారని వివరించారు. 2022లో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, ఈ స్థలంలో ఇళ్లు కట్టుకోవాలనుకుంటే కొందరు వైసీపీ నాయకులు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మాకు 2009లో పట్టాలు ఇచ్చినారు. మా ప్రత్యర్థులు మాదేని భూమి అని వచ్చినారు. వాళ్ళు మేము ఫైట్ చేసుకుంటే ఇన్నేళ్ళు కాలం గడిచిపోయింది. ధర్మారం కోటి మాకు ఫేవర్గా వచ్చింది. పెనుగొండ మాకే ఫేవర్గా వచ్చింది. హైదరాబాద్ మాకే ఫేవర్గా వచ్చింది. అమరావతి మాకే ఫేవర్గా వచ్చింది. ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మాలో ఉండేవాళ్ళు కూడా దొంగ సర్టిఫికెట్లు పుట్టించుకొని మాది ఉండాది, మేము కూడా ప్లంబర్సే ఎలక్ట్రీషియన్లే అని కూడా వస్తున్నారు. ఇది పరిస్థితి సార్. మా హరుకులు ఎవరెవరో మాకు తెలుస్తుంది కదా, వాళ్ళు ఎవరో రమ్మనండి సార్. గత 20 ఏళ్ళ నుంచి మేము ఈ ల్యాండ్ కాపాడుకుంటూ వస్తున్నాము. ఒక ఆఫీస్ పెట్టి దీనికి ఒక ల్యాండ్ కాపాడుకుంటూ మేము వస్తున్నాము. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అయితేనేమి, ఇంకా మా వార్డు కౌన్సిలర్ అయితేనేమి, మేడపూర్ వెంకటేష్ గారు అయితేనేమి దీన్ని చాలా కబ్జా చేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు. డోలా రాజారెడ్డి అయితేనేమి ఆయన కూడా నాకు ఫోన్ చేసి ఒకప్పుడు బెదిరించాడు. మా ఆఫీసు స్థలాన్ని ఖాళీ చేయమని, అది నా ల్యాండ్ ఉంది మీరు చేస్తావో చేయమని చెప్పి నన్ను కూడా బెదిరించడం జరిగింది. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదు. 2010లో ఆయన కొంతమంది ఫ్లాట్లు పెట్టి అమ్ముడూపం జరిగింది. ఇప్పుడు మేము దాన్ని మేము సమస్య పరిష్కారం చేసుకోవాలా, ఉన్న ల్యాండ్లోకి పోవాలా మీరు చెప్పండి. ఇక్కడ వైసీపీ వాళ్ళు కబ్జా చేసుకున్నారు. కొంచెము క్రాస్ ఇట్లుండేది చక్కగా చేసుకొని వాళ్ళు సబ్ డివిజన్ చేసుకొని దాంట్లో కొన్ని పేపర్లు పుట్టించేసేసి మనకి అక్కడ స్థలం ఉంది అది దారి చేసేసినారు. వాళ్ళు లబ్ధి పొందడానికి, వాళ్ళు వ్యాపారం చేసుకునేదానికి మా స్థలము వాడుకున్నారు. ఈ రాజా, సురేంద్ర, లతీఫ్ అనే వ్యక్తులు అసోసియేషన్లో వచ్చేసి మా సీనియర్లందరినీ తీసేసి వాళ్ళకి కావాల్సిన వ్యక్తికి ఎలక్ట్రీషియన్కి 2 లక్షలు, 3 లక్షలు, 9 లక్షల వరకు వ్యాపారం చేసుకుంటూ వైసీపీ వాళ్ళతో ఎలక్షన్ కోడ్ని అడ్డుపెట్టుకుని పునాదులు వేసినారు సార్. ఫ్లాట్లు అమ్ముకోవడం చేయడము ఇదంతా వైసీపీ నాయకులతో కలిసి కబ్జా చేసి కోర్టు పెట్టడమే బినామీల్ని పెట్టారు సార్. వీళ్ళు బినామీల్ని పెట్టారు. పూర్తిగా ఎలక్ట్రీషియన్స్ మాత్రం పక్కన పెట్టేశారు సార్. ఎలక్ట్రీషియన్స్ కాని వాళ్ళు వచ్చేసి దాదాపు వచ్చేసి ఒక 40-50 మంది పైగా ఉన్నారు సార్. దీంట్లో ఎలక్ట్రీషియన్స్ కేవలం 12 మంది 13 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా బాగా డబ్బు కలిగిన వాళ్ళు, ఒకరికి 7, 8, 9 వాళ్ళతో కలిసి కబ్జా చేసినారు సార్ మొత్తం అంతాను. తుంగభద్ర జలాశయంపై ఇంజనీరింగ్ అద్భుతం సాక్షాత్కరించింది. వరదకు కొట్టుకుపోయిన గేట్ స్థానంలో స్టాప్ లాక్ గేటును విజయవంతంగా అమర్చారు. 6 రోజుల శ్రమ ఫలించిందంటూ ఇంజనీర్లు డ్యాంపై సంబరాలు చేసుకున్నారు. లక్షల క్యూసెక్ల నీటిని వృధా కాకుండా అరికట్టారు. తుంగభద్ర డ్యాంపై అసాధ్యమనుకున్న పని సుసాధ్యమైంది.
వరదకు కొట్టుకుపోయిన గేట్ స్థానంలో స్టాప్ లాక్ గేటు ఏర్పాటు ప్రక్రియ విజయవంతమైంది. స్టాప్ లాక్ గేటు ఏర్పాటు అనేది కొత్తేమీ కాకపోయినా డ్యాంలో నీళ్లన్నీ ఖాళీ చేయకుండా ప్రవాహం కొనసాగుతూ ఉండగానే తాత్కాలిక గేటు పెట్టడం మాత్రం దేశ సాగునీటి చరిత్రలోనే ప్రథమం అంటున్నారు నిపుణులు. ఈ నెల 10న అర్ధరాత్రి వరదపోటుతో తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోయింది. లక్షల క్యూసెక్ల నీరు వృధాగా దిగువకు పోతోంది. ఈ సీజన్లో సాగుకు నీరు ఎలాగనే ఆందోళన రైతుల్లో వ్యక్తమైంది. ఏపీ రైతుల ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నందున సీఎం చంద్రబాబు వెంటనే అప్రమత్తమయ్యారు. రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడును, పయ్యావుల కేశవ్ను డ్యాం వద్దకు పంపి కర్ణాటక అధికారులతో సంప్రదింపులు జరిపించారు. అయితే విరిగిపోయిన గేటు దిగువ స్థాయి వరకు నీరు ఖాళీ అయితే గాని స్టాప్ లాక్ గేటు బిగించడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం గతంలో జలాశయాల నిపుణులు కన్నయ్య నాయుడుతో సంప్రదింపులు జరిపింది. గతంలో టీబీ డ్యాం వద్ద పనిచేసిన అనుభవం ఉన్న కన్నయ్య నాయుడు ప్రవాహం కొనసాగుతూ ఉండగానే స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయవచ్చని భరోసా ఇచ్చారు. కన్నయ్య చెప్పిన సాంకేతిక విషయాలపై భరోసా ఉంచిన చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కర్ణాటక ప్రభుత్వంతో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్ను ప్రత్యామ్నాయ చర్యలకు ఒప్పించారు. నీటి వృధాను అరికట్టాలంటే 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తులో గేటు అమర్చాలి. అంత గేటును ఒకేసారి తయారు చేయడానికి చాలా రోజులు పడుతుంది. బిగించడమూ కష్టమే. అందుకే స్టాప్ లాక్ గేటును 5 భాగాలుగా తయారు చేసేలా కన్నయ్య నాయుడు డిజైన్ ఇచ్చారు. జిందాల్ సంస్థతో 2 ఎలిమెంట్లు, నారాయణ, హిందుస్థాన్ సంస్థలు 3 ఎలిమెంట్లు తయారు చేయించారు. వాటిని అతి కష్టం మీద భారీ ప్రొక్లైన్లు, ట్రాలీలతో అత్యంత జాగ్రత్తగా డ్యాంపైకి చేర్చారు. శుక్రవారం రాత్రి మొదలైన స్టాప్ లాక్ గేటు అమరిక ప్రక్రియ శనివారం పూర్తయింది. విరిగిన గేటు నుంచి 10 అడుగుల మేర నీరు వెళుతుండగానే స్టాప్ లాక్ గేటు అమర్చే ప్రయోగం దేశంలో ముందెన్నడూ జరగలేదని ఇంజనీర్లు చెప్పారు. టీబీ డ్యాం బోర్డు అధికారులు కన్నయ్య నాయుడుతో పాటు ఇంజనీర్లను సన్మానించారు. జలాశయం గేటు కొట్టుకుపోవడం వల్ల 6 రోజుల పాటు 42 టీఎంసీల నీరు డ్యాం నుంచి వృధాగా నదిలోకి పోయింది. టీబీ జలాశయం గరిష్ట నీటి నిల్వ 103 టీఎంసీలు కాగా స్టాప్ లాక్ గేటు అమర్చే సమయానికి 71 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి డ్యాంలోకి 60,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర జలాశయం ఎగువన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇన్ఫ్లో మరింత పెరగవచ్చని తుంగభద్ర బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే 2 రోజుల్లో డ్యాం నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరనుంది. పేరుకుపోయిన చెత్తా చెదారం, రోడ్లను ముంచెత్తే మురుగు, ఇది వైసీపీ జమానాలో శ్రీకాకుళం డ్రైనేజ్ వ్యవస్థ దుస్థితి. గత 5 ఏళ్లలో పడకేసిన పారిశుధ్యాన్ని కూటమి ప్రభుత్వం తిరిగి గాడిలో పెడుతోంది. శ్రీకాకుళం నగరపాలిక పరిధిలోని ప్రజలకు మురుగు కష్టాల నుంచి విముక్తి కల్పిస్తోంది. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. వైకాపా 5 ఏళ్ల పాలనలో మురుగునీటి వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. కాలువలు చెత్తా చెదారంతో నిండిపోయాయి. చిన్న వర్షానికే పొంగి రహదారులను మురుగునీరు ముంచెత్తేది. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది. నగరంలో ఉన్న అన్ని ప్రధాన, చిన్న కాలువల ప్రక్షాళనకు నడుం బిగించింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మురుగు కాలువల్లో పూడికతీత పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ చౌక బజార్ నుంచి రైతు బజార్ వరకు ఈ డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉందన్నమాట. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక డ్రైనేజ్ అంతా బాధ్యతగా తీసుకొని మొత్తం కాలువలోని పూడిక మనుషులతో బాగా తీసి చాలా దీనిగా నీట్గా చేశారు. దానివల్ల మాకు ఇప్పుడు ఫ్రీగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి 2 నెలల తర్వాత 3 నెలలకు అడుగుపెట్టిన సందర్భంగానే సుందరీకరణ అంది స్టార్ట్ అయిపోయింది. పడేటప్పుడు ఫుల్ నిండిపోతాయి. ఇంక రోడ్లే కనిపించవు.
ఈదులు ఉంటాయి, ఆ రోడ్లు ఈ రోడ్లు మరి రావడానికి వెళ్ళడానికి ఉంటాయి. మెయిన్ రోడ్డు మీద వెళ్ళడమే తప్ప కానీ మెయిన్ రోడ్లు మునిగిపోతాయి. డీజిల్ రోడ్లు ఇంకేముంటాయి? కాలువ పనులు కాదు, అన్ని రకాల పనులు అవుతున్నాయి. ముడుకుల వరకు నీరు సార్, అసలు బస్ స్టాండ్లోకి వర్షం పడి అసలు వెళ్ళలేము. నెక్స్ట్ రైతు బజార్ నుంచి లోపలికి వెళ్తే ఫుల్ వాటర్, ఇది తొక్కులన్నీ ఇంట్లోనే సార్. రోగాలు విపరీతమైన దోమలు సార్. టీడీపీ వచ్చిన తర్వాత బాగుంది సార్. వచ్చిన తర్వాత కొంచెం డ్రైనేజ్గా సెట్ చేశారు, వెడల్పు చేశారు. వైకాపా ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా డ్రైనేజీ వ్యవస్థను గాలి కొదిలేసిందని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆరోపించారు. ఇప్పుడు 50 లక్షల రూపాయలతో కాలువలో పూడికి తీస్తున్నట్లు చెప్పారు. సాంకేతికతను జోడించి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇంకా పెద్ద ఎత్తున డీసిల్టింగ్ కార్యక్రమం చేపడుతున్నాం. రేపు రాబోయే ఇంకా ఈ మాన్సూన్ సీజన్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రజల కోసం డీసిల్టింగ్ పెద్ద ఎత్తున తీస్తూ, అలాగే కొన్ని శివారు కాలనీస్లో కొత్త డ్రైన్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అలాగే మెర్జ్డ్ పంచాయతీస్కి కూడా మేము ఈ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో గత 5 ఏళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని శ్రీకాకుళం నగర ప్రజలు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే పూర్తిగా పారిశుద్ధ్యంపై దృష్టి సారించి ఈ సమస్యను పరిష్కరించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్, ఈటీవీ, శ్రీకాకుళం నుంచి. కోల్కతా హత్యాచార ఘటన నేపథ్యంలో ఉద్యోగినుల భద్రత కోసం పశ్చిమ బంగాళ ప్రభుత్వం అనేక చర్యలు ప్రకటించింది. రాత్రి షిఫ్టుల్లో విధులు నిర్వర్తించే మహిళల కోసం ప్రత్యేక రిటైనింగ్ గదులు, సీసీటీవీలు ఉండే సేఫ్ జోన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, హాస్టళ్లు, మహిళలకు రాత్రి షిఫ్టులు ఉండే ఇతర పని ప్రదేశాల్లో హెల్పర్స్ ఆఫ్ ది నైట్ పేరుతో వాలంటీర్లను అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. ఆయా చోట్ల ఆల్కహాల్ బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహిస్తామని, పోలీస్ పెట్రోలింగ్ ను పెంచుతామని పేర్కొంది. ఎమర్జెన్సీ సమయాల్లో స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం చేరవేసేందుకు మొబైల్ యాప్ను రూపొందిస్తున్నట్టు తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నీ ఒంటరిగా కాకుండా 2 మహిళలకు కలిపి నైట్ షిఫ్టులు వేయాలని సూచించింది. ఉక్రెయిన్లోని సుమీ నగరంపై రష్యా అత్యాధునిక ఇస్కందార్ కే క్షిపణితో పాటు ఏరియల్ బాంబును ప్రయోగించింది. ఈ దాడిలో 2 గాయపడ్డారని ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం తెలిపింది. కార్లు, భవనాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది. మరోవైపు 14 రష్యా డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ వాయుసేన వెల్లడించింది. అటు రష్యాలోని కస్క్ ప్రాంతంలో 2 దళాల మధ్య భీకర పోరు సాగుతుంది. అసోసియేటెడ్ ప్రెస్ కు చెందిన జర్నలిస్టులను ఉక్రెయిన్ ప్రభుత్వం కస్క్ ప్రాంతానికి తీసుకెళ్లింది. కస్క్లో రష్యా సైనికులను బందీలుగా పట్టుకున్న దళాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభినందించారు. రష్యా వద్ద బందీలుగా ఉన్న తమ సైనికులు, పౌరులను విడిపించుకునేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని జెలెన్స్కీ అన్నారు.